తులారాశి వారికి 28, 29, 30వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది పట్టి మీకు విపరీతంగా కలిసి రాబోతుంది. అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి అంటే కొన్ని రకాలైనటువంటి ఎదురు దెబ్బలు, అలాగే ఎవరిని దూరంగా ఉంచాలి, ఎవరితో దగ్గరగా ఉండాలి, ఇంకా మీకు అంటే సంపాదన పరంగా ఉద్యోగం చేసే వాళ్ళు ఉండవచ్చు. ఈ తులారాశిలో కొంతమంది వ్యాపారస్తులు కూడా ఎక్కువగా ఉంటారనమాట. తులారాశి వారి జాతకం ప్రకారం వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారని చెప్పేసేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఆ వ్యాపార పరంగా కొన్ని మెలకువలు తెలుసుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా పెట్టిన పెట్టుబడికి ఎటువంటి నష్టము అనేది లేకుండా లాభాల బాటలో వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు మంచి ఏంటి చెడేంటి అనేది చక్కగా అర్థమవుతుంది. మనకేంటంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అసలు ఈ తులారాశి వారికి ఈ 3 రోజుల్లో ఎలా ఉంది, అసలు వీరి వ్యక్తిత్వం కూడా ఎలా ఉంది అనేది ఇక్కడ వీడియోలో క్లియర్గా విని మీరే ఆశ్చర్యపోతారనమాట. మీరు చేసేటటువంటి పొరపాట్లు అవ్వచ్చు, మీరులో ఉన్నటువంటి మంచి అలాగే చెడు ఏంటి అంటే ప్లస్ అవ్వచ్చు, మైనస్ ఇట్లా ఏంటి అనేది కూడా చక్కగా తెలుసుకొని దాని ద్వారాగా మీరు మంచి చెడు ఆచితూచి అడుగేయటానికి అవకాశం అనేది ఉంటుంది. బ్రహ్మంగారి మాట ఏంటంటే చాలా చాలా విలువైనదండి. మన తలరాత రాసింది బ్రహ్మదేవుడైతే మన జీవితంలో అంటే ఏం జరిగిద్ది, ఏం జరగబోతుంది అనేది ఆ బ్రహ్మంగారు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రిందటే చెప్పారు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా అక్షరాల ఈ రోజు వరకు కూడా అదే జరుగుతుందన్నమాట. అంతటి మహానుభావుడు ఆయన. కాబట్టి అటువంటి బ్రహ్మంగారు మీ రాశి పరంగా మీకేమని చెప్పారు అనేది చక్కగా విని తెలుసుకోండి. దాని ద్వారాగా మీ జీవితానికి ఎన్నో ఉపయోగపడేటటువంటి మాటలు మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మీకు మంచి చెడు ఏంటి, అసలు ఈ 3 రోజుల్లో మీకు ఎలా ఉంది ఏంటి, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేవి చక్కగా అర్థమవుతాయి అన్నమాట. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోని వినండి. ఒంటరిగా కూర్చొని వినమని చెప్పేసి ఎందుకు చెప్పాను అన్న విషయం కూడా మీకు క్లియర్గా వీడియోలో విన్నట్లయితే మీకు తెలుస్తుందన్నమాట. కాబట్టి వీడియోని ఒంటరిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ తులారాశి వారిది వచ్చేటప్పటికి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారండి వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి చాలా చాలా మంచివారు, అంతకు మించి తెలివైనటువంటి వారు. వీరి తెలివితేటలు ఎలా ఉంటాయి అంటే జనానికి దొరికినట్లే ఉంటారు, కానీ అస్సలు దొరకరు అన్నమాట. జనాల మాట విన్నట్లే ఉంటారు, కానీ అస్సలు వినరు. జనాలకి ఏంటంటే వీరు చాలా దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తారు, కానీ దగ్గరగా ఉండరు. వీరి వ్యక్తిత్వానికి అంటే వీరి స్వంత పనులకి వీరు ఎక్కువగా బాధ్యత విలువ ఇచ్చేటటువంటి మనుషులుగా ఇక్కడ మనకు క్లియర్గా చెప్పటం అనేది జరుగుతుందండి. నిజంగా ఆశ్చర్యపోయారు కదా. మీరు ఫస్ట్లోనే ఇంత ఆశ్చర్యపోతే తర్వాత చూడండి మీ గురించి ఇంకెంత ఆశ్చర్యపోతారో. దానికి ముందర ఒక్కసారి ఇది వినండి. మనలో కొంతమంది ఏంటంటే ఒక్కొక్కసారి చెప్పుకోలేని సమస్యలతో మానసికంగా నలిగిపోతూ ఉంటామన్నమాట. ఎందుకంటే బయటికి చెప్పుకుంటే జనం ఎక్కడ ఎగతాళి చేస్తారేమో, అలాగే చెప్పుకోకపోతే మనలో మనమే ఆ బాధను భరించలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు, విడాకుల సమస్యలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటము, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, చదివిన ఉద్యోగం రాకపోవటము, విద్యార్థులకు సరిగ్గా చదువు లేకపోవటము, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా సరే అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువు గారు చాలా నమ్మకమైన వారు, కాబట్టి నమ్మకంతో ఒకసారి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి పరిష్కారం పొందండి. ఈ తులారాశి వారు ఏంటంటే ఈ 3 రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు. ఈ 3 రోజులు ఏంటంటే వీరికి అనుకోని పనులు కూడా ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా ఒక్కసారిగా వీరు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి అనేది
ఉంటుంది. తులారాశి వ్యక్తులు మామూలుగా కూడా చాలా బిజీగా ఉంటారు. వీరిలో ఎక్కువగా వచ్చేటప్పటికి ఉద్యోగం చేసే వారికన్నా ఏదన్నా పనులు చేసే వారికన్నా కూడా వ్యాపారస్తులే ఎక్కువగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీరి సొంత బిజినెస్లు చిన్నదైనా సరేనండి, చిన్న టీ కొట్టు అయినా పర్వాలా, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్లు అయినా పర్వాలా, ఇట్లా వీరికి ఏంటంటే సొంతంగా చేసుకోవటం బిజినెస్ అనేది వీరికి ఇష్టం అనమాట. ఒకరి కిందకు వెళ్ళి బ్రతకటం అంటే వీరికి చాలా వరకు చాలా మందికి కూడా నచ్చదని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వ్యక్తుల్లో. కాబట్టి సొంతంగా బిజినెస్ చేసుకుంటారు. మగవారైనా ఆడవారైనప్పటికీ కూడా, ఆడవారైనా సరే ఏదైనా చీరల బిజినెస్ కానివ్వండి, ఇట్లా ఏదో ఒకటి వారు సొంతంగా వారి కాళ్ళ మీద వారు నిలబడదాము, ఒకరి దగ్గరికి వెళ్ళి మనం మాట పడకూడదు అనుకునేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులుగా చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఏంటంటే సంపాదన కూడా బాగా సంపాదించుకోవాలి, మేము నలుగురిలో ఒక స్టేజీలో ఉండాలి, ఎక్కడా కూడా తగ్గకూడదు, మేము రాయల్టీగా ఉండాలి, మేము నలుగురిలో ఒకరి ఎక్కడో ఒక మూలన కాకుండా మేమంటూ అంటే పలానా వాళ్ళు అంటే ఒక చాలా విలువగా, చాలా గొప్పగా, చాలా మర్యాదగా ఉండేటట్లుగా ఇటువంటివన్నీ కూడా కోరుకుంటూ ఉంటారనమాట. అంటే సంపాదన పరంగా అవ్వచ్చు, గౌరవ ప్రతిష్టల మర్యాదల పరంగా అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే వీరు జీవితంలో మంచిగా ఎదగాలి అనేటటువంటి తపన, తాపత్రయంతో, ఆశతో ఉంటారనమాట. అలాగే ఈ తులారాశి వ్యక్తుల్లో స్వార్థం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే మేము బాగా అంటే ఎక్కువగా వీరికి ఏంటంటే ఎవరికన్నా ఏదన్నా అంటే సహాయం చేసే మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా వీరి సొంత విషయాలను, సొంత పనులను, సొంత వ్యక్తులను ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటారు. కుటుంబానికి బాగా విలువిచ్చేటటువంటి మనుషులుగా మనం ఈ తులారాశి వ్యక్తులను చెప్పుకోవచ్చు. అంటే వీరి భార్య పిల్లలను అవ్వచ్చు, లేదా వీరి భర్త పిల్లలను అవ్వచ్చు, ఇట్లా వీరి కుటుంబానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అంటే ఫ్రెండ్స్ ఇట్లా వీరికి ఏంటంటే చాలా తక్కువ మంది ఉంటారనమాట. అంటే ఏదన్నా ఉన్నా చేసినా కూడా వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి దాన్ని బయటే కట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసేసి ఇట్లా ఎక్కువగా ఫ్యామిలీతో గడుపుతూ ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ఫ్యామిలీతో మాట్లాడటము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటము, సరదాగా బయటికి ఎక్కడికన్నా షికారుకు వెళ్ళి రావటం అవ్వచ్చు, ఇట్లా పిల్లలతో ఆడుకోవటము, అంటే ఇట్లా ఏంటంటే ఎక్కువగా ఫ్యామిలీని ప్రేమించేటటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఫ్యామిలీకి కూడా వీరి మీద ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది, బాండింగ్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరేంటంటే జీవితంలో వీరు చాలా తెలివితేటలకి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి బోల్తా పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. వీరికి ఏంటంటే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి కొంచెం పొగరు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాశి వ్యక్తుల్లో. ఆ పొగరు వల్ల ఏంటంటే అంటే వీరిలో ఎక్కువగా డబ్బు ఉన్నవాళ్ళు అంటే ఎక్కువగా కోటేశ్వరులు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది ఏంటంటే లేని వాళ్ళు అయినప్పటికీ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారండి. ఎక్కువ శాతం కూడా ఎవరి దగ్గర అప్పు చేసేటటువంటి పరిస్థితి కానీ, అప్పులు ఉన్నా కూడా వెంటనే తీర్చుకుంటారనమాట. ఏదో అదే పెద్ద పెద్ద బిజినెస్లకు సంబంధించి అవ్వచ్చు, ఏదన్నా చేబొదులు అవ్వచ్చు, ఇట్లా తీసుకుంటారనమాట. అంటే వీరికి ఏంటంటే సంపాదించాలనేటటువంటి టార్గెట్స్ వల్ల వీరికి కొంచెం చేబొదులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే టయానికి కూడా వీరు ఇచ్చేస్తారనమాట. దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు. వీరు కొత్తగా ఏదైనా గృహ నిర్మాణం చేసుకున్న యోగం అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే భూమి కొనుగోలు, సొంతంగా గృహ నిర్మాణం చేయటము, ఇట్లా ఏదన్నా కొనుగోలు చేసుకోవటం, ఒక కారు అవ్వచ్చు, ఒక బండి అవ్వచ్చు, ఆడవారైతే ఒక వాషింగ్ మిషనో, ఒక టీవీయో, ఒక ఫ్రిడ్జో కొనుక్కోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అట్లాంటివన్నీ కొనుక్కోగలుగుతారు. బంగారం కూడా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సేవింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ తులారాశి వారికి అనమాట. అట్లా ఈ తులారాశి వారు ఏంటంటే వీరు జీవిత పరంగా నిర్ణయాలు అనేవి చాలా పెద్దవిగా ఉంటాయి. ఏదైనా సరే చిన్నది అనేది వీరికి నచ్చదు. జీవితంలో మేము కోట్లే సంపాదించాలి, మేము ఎక్కడా తగ్గకూడదు అనుకుంటారనమాట. అట్లా వీరికి ఏంటంటే సొంత ఆస్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీరిలో కొంతమంది పేదవారు కూడా ఉండొచ్చు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా వీరు అంటే కష్టపడి చేసేటటువంటి టైంలో వారి యొక్క ఎనర్జీని మొత్తాన్ని, తెలివితేటలను
అన్నింటినీ కూడా సంపాదన మీద దృష్టి పెట్టి వీరు కూడా ఖచ్చితంగా మంచిగా ఎదిగే అవకాశాలు అనేవి పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు కోటేశ్వరులు అంటే వెనకమాల వారికి తాతల నుంచి ముత్తాతల నుంచి తండ్రుల నుంచి ఆస్తులు ఉన్నవాళ్ళు కోటేశ్వరులు ఉంటారండి. వీరిలో కొంతమంది లేకపోవచ్చు, దాని గురించి మీరు కోటేశ్వరులు కాదని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. అప్పు లేనివాడు ఖచ్చితంగా కోటేశ్వరుడే. చేతిలో మన కనీస అవసరాలకు ఎప్పుడు కూడా డబ్బు ఉంటే, ఎవరి దగ్గరకు వెళ్ళి దేహి అని అడుక్కోకుండా ఉంటే వారు కోటేశ్వరులే. ఇట్లా మనం ఏంటంటే మనకంటూ సొంత తెలివితేటలు ఉండి సొంతంగా ఆలోచించగలిగి సొంతంగా మన కష్టం మనం చేసుకుంటున్నప్పుడు వాళ్ళు కోటేశ్వర్లే. నిజంగా పేదవాళ్ళు ఎవరో తెలుసా? అంటే పని చేయకుండా బద్ధకంగా కూర్చోవటము, ఎప్పుడూ కూడా సోమరితనంగా తిరుగుతూ ఉండటము, ఎప్పుడు నిద్రపోవటము, ఎప్పుడూ కూడా ఫోన్లు చూసుకుంటూ ఉండటము, ఏదన్నా వచ్చిన అవకాశాలను కూడా చేజేతులారా వదులుకోవటము, అప్పులు చేయటము, జలసాలు చేయటము, ఏ పని మీద కూడా శ్రద్ధ లేకుండా ఉండటము, నలుగురి మీదకి ఎప్పుడూ కూడా నిందలు వేయటము, ఇట్లాంటి వాళ్ళు నిజమైనటువంటి పేదవారి కిందకు వస్తారు. అట్లా కాకుండా జీవితంలో మంచిగా ఎదగాలి, నీతి నిజాయితీగా నిలబడాలనుకున్నటువంటి ప్రతి వాడు కూడా కోటేశ్వరుడేనండి. కాబట్టి ఇలాంటి మంచి విషయాలను కూడా మీరు గుర్తించాలి. ఇట్లా తులారాశి వ్యక్తులు ఏంటంటే మంచి ఆశా దృక్పథాలతో కూడుకొని ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. శక్తికి మించి కష్టపడతారు. కష్టపడాల్సిన అంత అవసరం ఉండదు, అయినా సరే కష్టము ఇష్టంగా పడతారనమాట. మేము కష్టపడాలి, మేము సంపాదించాలి, మేము దిగులు లేకుండా బ్రతకాలి అనేటటువంటి ఒక మంచి సంకల్పంతో ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరేంటంటే ఈ ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని కొంచెం దూరం పెడతారు. ఆ పొగరు పోతు మాటల వల్ల ఒక్కొక్కసారి అంటే వీరికి పొగరు ఉంటుంది, మంచితనమే ఇది పొగరుగా మారవచ్చు. ఆ పొగరు వల్ల కొంచెం ఏదన్నా మాట్లాడినప్పుడు ఏంటంటే ఎదుటివారు దాన్ని మనసులో పెట్టుకొని వీరిని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఈడ పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరేంటంటే ఎవరితోనైనా సరే అంటే మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు మీకు పొగరు ఉండొచ్చు, కానీ అది ఎదుటి వారికి ఏంటంటే తలబిరుసుతనంగా కనిపించి సమయం కోసం ఎదురు చూస్తారనమాట దెబ్బ కొట్టడానికి. కాబట్టి ఎవరితోనైనా సరే కాస్త కోపాన్ని తగ్గించుకొని అహంకారం తగ్గించుకొని మీ కింద పనిచేసే వాళ్ళైనా సరే వారితో మీరు పొగరుగా మాట్లాడవద్దు. ఎప్పుడు ఎవరి స్థితిగతి ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎవరికి అవకాశం దొరుకుతుందో తెలియదు. కాబట్టి శత్రుత్వం ఏంటంటే మీరు కొని తెచ్చుకోకుండా ఉండటం అనేది చాలా మంచిది. మీకున్నటువంటి ఏదన్నా పొగరు కానీ అహంకారం కానీ మీరు మంచివారు కాబట్టి అవి వస్తున్నాయి, కానీ జనాన్ని బట్టి మనం అలాంటివి వదిలేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా వీరికి ఏంటంటే ఈ 3 రోజుల్లో ఏదన్నా దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కారులో ప్రయాణం చేస్తుంటే ఫోన్లో మాట్లాడకుండా ఉండటము, అలాగే ఇవి మనకేంటంటే సీట్ బెల్ట్, ఒకవేళ బైక్ మీద వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకోవటము, ఫోన్లో మాట్లాడకుండా ఉండటము, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సమయానికి తిండి సమయానికి నిద్ర తప్పనిసరి. ఈ మధ్య మీరేంటంటే చాలా ఓవర్ వెయిట్తో బాధపడుతూ ఉంటున్నారు, ఎందుకంటే మీకు పని ఒత్తిడి అనేది ఎక్కువయ్యి సమయానికి తిండి లేక నిద్ర అనేది సరిపోక ఇలా ఓవర్ వెయిట్తో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మీరేంటంటే కాస్త మీ ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి, లేదంటే ముందు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే కాస్త వీరికి సహాయం చేసేటటువంటి గుణం కూడా ఉంటుందన్నమాట. ఎవరైనా సరే మనతో పాటు అందరూ బాగుంటే అంటే బాగుండు అని చెప్పేటటువంటి మెంటాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా పైకి ఎదగాలి అనుకుంటే వీరు తప్పకుండా సహాయం చేస్తారు. అంతేకాని ఎదుటివారు ఎవరన్నా పని పాట లేకుండా కూర్చుంటే మాత్రం వీరికి అస్సలు నచ్చదనమాట. అందరూ కూడా కష్టపడాలి, కష్టంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి అంటే ఫ్రెండ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళకి ఏంటంటే వీరు సలహాలు ఇస్తూ ఉంటారనమాట. అట్లా పనిచేసే వాళ్ళని, కష్టపడే వాళ్ళని వీరు ఎంతో గౌరవిస్తారు. అలా కాకుండా ఖాళీగా కూర్చునే వాళ్ళంటే వీరికి అస్సలు గిట్టదనమాట. వీరికి శుక్ర అనుగ్రహం అనేది బాగా ఉండటం వలన చేతిలో డబ్బులు ఎప్పుడూ కూడా ఉంటుందండి. చేతిలో ఎప్పుడూ కూడా వీరికి అవసరాలకు తగ్గట్లుగా ఇంకా అంతకు మించి ఎక్కువే డబ్బు అనేది తప్పకుండా ఉంటుందన్నమాట. అలాగే మిమ్మల్ని ఒంటరిగా చూడమని ఎందుకు అన్నానంటే మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది. మీతో మంచిగా ఉంటూ మంచిగా మాట్లాడుతూ మీ పక్కన ఉండేవాళ్ళు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు, అట్లా కొంతమంది బంధువులు అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే మీతో చాలా అభిమానంగా మాట్లాడుతూ ఉంటూనే మీ ఎదుగుదలను చూడలేక ఏంటంటే చాలా రకాలుగా మీ మీద పడి ఏడుస్తూ ఉంటున్నారనమాట. ముందొక మాట వెనకొక మాట. కాబట్టి జనాలకు దూరంగా ఉండండి, ఎవరితో అతిగా మాట్లాడవద్దు. నరదిష్టి అనేది చాలా
ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల మీకు కొన్ని రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి నరదిష్టి అనేది తప్పకుండా మీరు తీసేసుకోవాలి. మీరేంటంటే కాస్త సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి నీటితో అభిషేకం చేయటము, ఇట్లా కొంచెం ఏంటంటే కాస్త మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకుల మాల వేయటము, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళి తులసి మాలను సమర్పించటము, అలాగే మీరు కాస్త రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకోవటము, ఇట్లాంటివి కొన్ని కొన్ని నియమాలు చేయటం వలన నరదిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. అలాగే ఫ్రెండ్స్కి మీరు చాలా వరకు పర్సనల్ విషయాలు షేర్ చేసుకోరు, అలాగ చేసుకోకుండా ఉండటమే మంచిది. కాబట్టి జనం విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో బంధువులతో కూడా మాటలు అనేవి జాగ్రత్తగా తప్పనిసరిగా మాట్లాడాలి. లేకపోతే మాత్రం అనవసరంగా గొడవలు పడి నిందల పాలయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. మీకైతే డబ్బు పరంగా దిగులు లేదు. ఈ తులారాశి వ్యక్తుల్లో వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహ యోగం ఉంది. వీరికి వివాహ జీవితం అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఈ తులారాశి వ్యక్తుల్లో సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారికి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుందండి. వీరిలో ఏంటంటే కొంతమంది అంటే ఏదన్నా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కానీ వ్యాపారాల్లో కూడా బాగా కలిసి వస్తాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అలాగే వీరిలో కొంతమందికి ఏంటంటే అనారోగ్య పరిస్థితి కూడా చాలా వరకు కూడా తగ్గుతాయని చెప్పుకోవచ్చు. మానసిక ప్రశాంతత కూడా బాగుంటుంది. మీరు కాస్త యోగా మెడిటేషన్ చేయటము, ఆహారపు అలవాట్లు కొంచెం మార్చుకోవటం వలన కొంచెం ఓవర్ వెయిట్ కూడా నుంచి కూడా తప్పించుకోగలుగుతారు. ఆరోగ్యం కూడా చాలా వరకు కూడా కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా పాటించండి. అర్థమైంది కదండి తులారాశి వారికి 3 రోజులు ఏంటి అనేది. మన వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది. అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి బ్రహ్మం గారు చెప్పినటువంటి ఈ విలువైన మాటలు మీరు జాగ్రత్తగా పాటించి మీ జీవితంలో మార్పులు చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. అర్థమైంది కదండి. మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.